Today is the last method. Procedure to compute particular integral when q is equal to x into v form. Q is equal to x into v form where v is a function of x. వినబడుతుంది కదా? హలో హలో రే సుదీప్. సార్ వినిపిస్తుంది. ఓకే 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 ప్రొసీజర్ టు కంప్యూట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వెన్ q is equal to x into v form where v is a function of x. ఇది మనకి ఇందులో లాస్ట్ మెథడ్. మరి ఈ మెథడ్ ఈ ఫస్ట్ అవర్లో ముగిచ్చేస్తాం. మరి నెక్స్ట్ అవర్లో సెమ్ 2 స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ అవర్లో సెమ్ 2. ఓకేనా? మరి ఇందులో మనకి స్టెప్ 1 కంప్యూట్ 1/f of d into xv using the formula 1/f of d into x into v is equal to x into 1/f of d into v minus f dash of d divided by f of d whole square into v. ఇది మనకి ఫార్ములా. ఓకేనా? కాబట్టి 1/f of d into x into v is equal to x into 1/f of d into v minus f dash of d divided by f of d whole square into v. ఈ ఫార్ములా మనం ఉపయోగించి ఈ q is equal to xv ఫార్మ్ను మనము చేస్తాము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సాల్వ్ d square minus 4 into y is equal to x into sin x. మరి ఏ ఫామ్లో ఉందంటే ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. మరి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్ ఏమంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అన్నాడు. కాబట్టి ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమి వేరు డి స్క్వేర్ మైనస్ 4. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఎక్స్ సైన్ ఎక్స్. అదే ఎక్స్ ఇంటూ వి అనే అర్థం. వేర్ వి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. అది ఏమిట్లో ఉండాలా? వి ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. కాబట్టి ఆ సైన్ ఎక్స్ అనేది ఎక్స్ ఫంక్షన్ లోనే ఉంది కాబట్టి అక్కడ వి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని తీసుకుంటాం. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ డి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. మరి లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 4. మరి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. f of m is equal to 0. మరి then m square minus 4 is equal to 0. మరి m square is equal to 4. m is equal to plus or minus 2. Therefore, the roots are if the roots are real and distinct, m is equal to 2 comma minus 2. Hence, CF is equal to C1 e to the power of 2x plus C2 e to the power of minus 2x. ఇక్కడ సిఫి కనుక్కున్నాం, సిఎఫ్ కనుక్కున్నాం. మరి సిఎఫ్ అనేది ప్రతి మెథడ్లో మనకి కామన్గా చేయాల్సినటువంటి పద్ధతి. ఓన్లీ మనకి పర్టికులర్ ఇంటిగ్రల్లో మాత్రమే మెథడ్ చేంజ్ అవుతూ వస్తాయి. కాబట్టి పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు మరి 1/f ఆఫ్ డి ఇంటూ ఎక్స్ ఇంటూ వి ఫామ్. కాబట్టి 1/f ఆఫ్ డి ఈజ్ డి స్క్వేర్ మైనస్ 4. మరి క్యూ ఈజ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. మరి ఇక్కడ ఎక్స్ ఇంటూ వి ఫామ్లో ఉంది కాబట్టి మనం ఫార్ములా ఏమి ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. కాబట్టి ఎక్స్
మరి 1 by f of d is d square minus 4 v అంటే sin x మైనస్ f of d అంటే d square minus 4 కాబట్టి f dash of d అంటే 2d డివైడెడ్ బై d square minus 4 ఇంటూ d square minus 4 హోల్ స్క్వేర్ ఇంటూ sin x మరి ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ మరి sin x రూల్లో ఏమి పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 స్క్వేర్ అంటే -1 d స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే మరి x ఇంటూ 1 బై -1 -4 sin x మైనస్ 2d డివైడెడ్ బై మరి d స్క్వేర్ -4 ఇంటూ ఇంకొక 1 బై d స్క్వేర్ -4 ఉంది కదా అందులో కూడా మరి d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్ అప్లై చేస్తే 1 బై -1 -4 sin x మరి ఈజ్ ఈక్వల్ టు -x బై sin x ప్లస్ 2/5 ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది మరి 2/5 ఇంటూ 1 బై d స్క్వేర్ -4 ఇంటూ d ఆఫ్ sin x మరి d ఆఫ్ sin x ఈస్ cos x అవుతుంది కాబట్టి -x/5 sin x ప్లస్ 2/5 1 బై d స్క్వేర్ -4 ఇంటూ cos x మళ్ళీ ఇక్కడ పుట్టు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అప్లై చేస్తాం కాబట్టి -x/5 sin x ప్లస్ 2/5 ఇంటూ 1 బై -1 -4 ఇంటూ cos x కాబట్టి ఈజ్ ఈక్వల్ టు -x/5 sin x minus 2/5 into 5 25 into cos x కాబట్టి therefore yp is equal to -x/5 sin x minus 2/25 cos x hence the general solution is y is equal to yc plus yp మరి y is equal to yc is c1 e to the power of 2x plus c2 e to the power of -2x మరి ప్లస్ yp is -x/5 sin x minus 2/25 cos x మరి ఇది మరి లాస్ట్ మెథడ్ మరి లాస్ట్ మెథడ్లో మనకి ఫార్ములా ఒకటి గుర్తుండాలి మరి ఫార్ములా ఏమిటి అంటే 1/f ఆఫ్ d ఇంటూ ఎక్స్ ఇంటూ వి ఫామ్ అని మరి ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ d ఇంటూ వి మైనస్ f dash ఆఫ్ d డివైడెడ్ బై f ఆఫ్ d హోల్ స్క్వేర్ ఇంటూ వి ఇది మనము ఈ ఫార్ములా ఉపయోగించి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము చేస్తాం వినబడుతుందా హలో సార్ వినబడుతుంది కదా క్లారిటీగా ఎస్ సార్ సార్ ఓకే సార్ వినపడుతుంది సార్ మరి నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్ ముందు ఏం చేసినాము d స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ -4 అని ఇక్కడ d స్క్వేర్ ప్లస్ 4 ఒకటి సాల్వ్ d స్క్వేర్ ఎవరో మ్యూట్ చేసుకోండి d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్ ఒకటి చూడండి ఇది ఎక్స్ ఇంటూ వి ఫామే given equation is d square plus 4 into y is equal to x sin x. Now let f of d is equal to d square plus 4. The auxiliary equation is f of m equal to 0. That implies m square plus 4 is equal to 0. But implies m square is equal to -4. Implies m is equal to ప్లస్ ఆర్ -2i మరి ఇక్కడ రూట్స్ ఏమి అంటే ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది కాబట్టి దెన్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ఆర్ వైసి ఈజ్ ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x therefore pi ఈజ్ ఈక్వల్ టు yp ఆర్ yp ఈజ్ ఈక్వల్ టు మరి 1/f ఆఫ్ d ఇంటూ q ఫార్మ్ is equal to 1 by మరి f of d is d square plus 4 into x into sin xv అంటే x into sin x మరి దీనికి ఫార్ములా ఏమంటే x into 1 by f of d into v minus f dash of d by f of d whole square into v
కాబట్టి ఇక్కడ v అనేది sin x, కాబట్టి x ఇంటూ 1/d² ప్లస్ 4 ఇంటూ sin x మైనస్ f డాష్ ఆఫ్ d అంటే 2d డివైడెడ్ బై d² ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ v ఈజ్ sin x. మరి ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ sin x డివైడెడ్ బై, ఇందులో మరి సైన్ రూల్ కాబట్టి d² ఈజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్ రాస్తే మరి x ఇంటూ sin x బై -1 ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ మరి d ఆఫ్ sin x ఈజ్ cos x, కాబట్టి 2 cos x, మరి రూల్ ఏమి d² ఈజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్, కాబట్టి -1 ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x sin x డివైడెడ్ బై 3 మైనస్ 2 డివైడెడ్ బై 3 స్క్వేర్ ఈజ్ 9, కాబట్టి yp ఈజ్ ఈక్వల్ టు x sin x డివైడెడ్ బై 3 మైనస్ 2 cos x డివైడెడ్ బై 9. Hence the general solution of the given equation is y is equal to yc plus yp. మరి y is equal to yc is c1 cos 2x plus c2 sin 2x plus yp is x sin x by 3 minus 2 cos x by 9. మరి ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఏది ఇచ్చినా కూడా మరి ఈ మెథడ్ లో మనం ఈజీగా చేయవచ్చు. కాబట్టి అక్కడ d² మైనస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్ అని, ఇది d² ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్. కాబట్టి ఈ రెండు మన ప్రాబ్లమ్స్ ఇంపార్టెంటే. మరి నెక్స్ట్ వన్ ప్రాబ్లం, సాల్వ్ d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్. మనకి ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లము సాల్వ్ అనే ఉంటుంది. మనం గమనించాల్సింది ప్రాబ్లం చూస్తే ఏ మెథడ్లో చేయాలి అనేది ఇక్కడ ఈ ఫస్ట్ సెమ్లో మనకు మెయిన్ గమనించాల్సింది అది. ఓకేనా? సాల్వ్ d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్. రైట్ సైడ్ క్యూ చూస్తేనే మనకి ఏ మెథడ్లో చేయాలనే ఐడియా రావాలి. కాబట్టి రైట్ సైడ్ చూస్తే ఎక్స్ ఇంటూ వి ఫామ్ అని, ఎక్స్ ఇంటూ వి ఫామ్ అంటే ఇందులో లాస్ట్ మెథడ్ కాబట్టి మరి అట్లా మనకి ఐడియా వస్తే నెక్స్ట్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్. మరి లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ 2d ప్లస్ 1. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ m ఈక్వల్ టు 0, దెన్ m మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి m ఈజ్ ఈక్వల్ టు 1, 1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి 2 రూట్స్ వస్తాయి. అక్కడ స్క్వేర్ మరి స్క్వేర్ ఉంది కాబట్టి 2 వస్తాయి, క్యూబ్డ్ ఉంటే 3 రూట్స్ వస్తాయి, పవర్ 4 ఉంటే 4 రూట్స్ వస్తాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మనకి. మరి ఇక్కడ 1 వచ్చింది. మరి ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ రిపీటెడ్ రూట్స్ అని, రిపీటెడ్ రూట్స్ అంటే 1 అనేది 2 సార్లు వచ్చింది అదే, కాబట్టి దాన్నే మనము రిపీటెడ్ రూట్స్ అంటాం. మరి ద CF ఈజ్ C1 ప్లస్ C2 x ఇంటూ e టు ద పవర్ ఆఫ్ x. ఈ విధంగా రాస్తాం. రిపీటెడ్ రూట్ ఇచ్చినప్పుడు మనమే YC ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 x ఇంటూ e టు ద పవర్ ఆఫ్ x. నెక్స్ట్ వన్ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే YP ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఈజ్ d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ Q ఈజ్ x ఇంటూ సైన్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మరి x ఇంటూ 1/f ఆఫ్ d ఇంటూ v మైనస్ f డాష్ ఆఫ్ d డివైడెడ్ బై f ఆఫ్ d హోల్ స్క్వేర్ ఇంటూ v. కాబట్టి అప్పుడు x ఇంటూ సైన్ x డివైడెడ్ బై d² మైనస్ 2d ప్లస్ 1 మైనస్ f డాష్ ఆఫ్ d అంటే మరి d² మైనస్ 2d ప్లస్ 1 డిఫరెన్షియేషన్ చేస్తే 2d మైనస్ 2 డివైడెడ్ బై d² మైనస్ 2d ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. ఈ ఫార్ములాలో మనం రాస్తాము. రాసిన తర్వాత చూడండి, మరి సైన్ ఎక్స్ బై d² మైనస్ 2d ప్లస్ 1 ఉంది కాబట్టి మరి సైన్ రూల్లో మరి d² ప్లేస్లో ఏం రాయాలి? -1 స్క్వేర్ ఈజ్ -1. కాబట్టి ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డివైడెడ్ బై -1 మైనస్ 2d ప్లస్ 1, -1 ప్లస్ 1 గెట్స్ క్యాన్సిల్. మరి మైనస్ 2 అంటే ఇందులో 2 కామన్ తీసుకుంటే d-1 డివైడెడ్ బై ఇందులో కూడా సైన్ రూల్ కాబట్టి
డి స్క్వేర్ ప్లేస్ లో -1 రాస్తాం. మరి -1 -2d + 1 హోల్ స్క్వేర్ ఇంటూ sin x. మరి ఇక్కడ -1 + 1 గెట్స్ క్యాన్సిల్, x ఇంటూ sin x డివైడెడ్ బై -2d అంటే -x/2 ఇంటిగ్రల్ ఆఫ్ sin x. ఇంటిగ్రల్ ఆఫ్ sin x is cos x. కాబట్టి మళ్ళీ x/2 cos x మైనస్ మరి 2 ఇక్కడ -1 + 1 క్యాన్సిల్, హోల్ స్క్వేర్ -2d హోల్ స్క్వేర్ అయితే మరి 4d స్క్వేర్ అవుతుంది. మరి ఇందులో -d-1 డివైడెడ్ బై 4d స్క్వేర్, అది 2d స్క్వేర్ కాదు 4d స్క్వేర్ sin x మరి x/2 cos x ప్లస్ d-1 డివైడెడ్ బై 2 ఇంటూ మరి 1/d స్క్వేర్ అంటే అర్థం ఏమంటే మరి 2 టైమ్స్ మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ sin x is -cos x, మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ cos x is sin x. కాబట్టి అక్కడ ప్లస్ d-1/2 sin x is equal to x/2 cos x ప్లస్ 1/2 ఇంటూ d-1 ఇంటూ sin x అంటే d ఆఫ్ sin x is cos x -1 ఇంటూ sin x is minus sin x. Therefore yp is equal to x/2 cos x plus 1/2 into cos x minus sin x. మరి therefore the general solution of equation 1 is y is equal to yc plus yp. మరి y is equal to yc is c1 plus c2x into e to the power of x plus yp is x cos x plus cos x minus sin x divided by 2. ఇది మరి ఈ ప్రాబ్లం సొల్యూషను. మరి ఇలాంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా కూడా మనం మెథడ్ని గుర్తుపట్టుకొని మరి ఆ మెథడ్ వేలో మనం ఫాలో కావాలా. మరి నెక్స్ట్ అనదర్ ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్ d² + 2d + 1 ఇంటూ is equal to x cos x. d² + 2d + 1 into y is equal to x cos x. మరి given equation is d² + 2d + 1 into y is equal to x cos x. Let f of d is equal to d² + 2d + 1. The auxiliary equation is f of m equal to 0 implies m² + 2m + 1 is equal to 0 implies m + 1 whole square is equal to 0. మరి m is equal to -1, -1. మరి if the roots are real and repeated roots, మరి hence cf is equal to or yc is equal to c1 plus c2x into e to the power of -x. మరి pi is equal to yp, pi or yp is equal to 1 by f of d into q form. మరి is equal to 1 by f of d is d² plus 2d plus 1 into v, x into v is q is వచ్చేసి x cos x. మరి x cos x ఉంది కాబట్టి x into v ఫామ్ అని. మరి x into v ఫామ్ is x into 1 by f of d into v minus f dash of d by f of d whole square into v. ఇది ఫార్ములా. మరి దాని నుంచి x into cos x divided by d² plus 2d plus 1 minus f dash of d అంటే 2d plus 2 divided by d² plus 2d plus 1 whole square into cos x. మరి is equal to x into మరి ఇక్కడ cos రూల్ ఏమి పుట్ d² is equal to -1². మరి d² ప్లేస్ లో -1 రాస్తే -1 plus 2d plus 1 minus 2d plus 2 అంటే అందులో 2 కామన్ తీస్తే d plus 1 డివైడెడ్ బై మరి ఇందులో 1 plus 2d plus 1 whole square into cos x. మరి ఇక్కడ -1 plus 1 క్యాన్సిల్. మరి x/2 into 1 by d of cos x. 1 by d of cos x అంటే ఇంటిగ్రల్ ఆఫ్ cos x. ఇంటిగ్రల్ ఆఫ్ cos x is sin x. కాబట్టి x/2 sin x మైనస్ ఈడ -1 plus 1 గెట్స్ క్యాన్సిల్డ్. మరి 2d హోల్ స్క్వేర్ ఉంది, అందులో 2 క్యాన్సిల్ అయితే 1/2 ఇంటూ d plus 1
డివైడెడ్ బై 2d స్క్వేర్ ఇంటూ కాజ్ ఎక్స్ మరి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ ప్లస్ మరి 1/2 డి ప్లస్ 1/2 మరి డి స్క్వేర్ అంటే ఏమి 1 ఇంటిగ్రేషన్ చేయాలి అని అర్థం. మరి ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ కాజ్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్ అవుతుంది. మరి ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఆ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. మరి డి ప్లస్ 1/2 కాజ్ ఎక్స్ మరి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ మరి డి ఆఫ్ కాజ్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ కాజ్ ఎక్స్ ఈజ్ కాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎక్స్ సైన్ ఎక్స్ minus sin x plus cos x. Therefore, yp is equal to 1/2 into x into sin x minus sin x plus cos x. Therefore, the general solution of yc plus yp. Mari y is equal to yc is c1 plus c2 x into mari e to the power of minus x plus yp is 1/2 into x sin x minus sin x plus cos x. ఇది ఇలాంటి మరి ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనము చేసేటట్లుగా ఉండాలి. మరి ప్రతి ప్రాబ్లం మనము ప్రాక్టీస్ చేయాలి. ఈ మెథడ్ ఇలా అని గుర్తుపట్టాలంటే ఫస్ట్ మనము ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ మరి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్కటి చేయాలి. చేస్తే మనకి ఇందులో ఏమి క్రిటికల్ అనిపిస్తుంది ఏ స్టెప్ అర్థం కాలేదు అనిపిస్తుందో చేస్తే మనకి ఆ యొక్క మెథడ్ గురించి అవగాహన ఉండదు. కాబట్టి ప్రతి ప్రాబ్లం మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఓన్గా చేస్తే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది మనకి అర్థమవుతుంది. ఓకే అర్థమవుతున్నాయా? హలో మరి నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు మరి ఎక్స్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్. చూడండి ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. చూడండి మరి ఎక్స్ పవర్ కే రూలు ఈ పవర్ ఎక్స్ మరి సైన్ బిఎక్స్ రూల్ 3 ఉన్నాయి ఇందులో. దాన్నే వాడు ఏమి ఇచ్చినాడు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇక్కడ ప్లస్ ఇవ్వలేదు సపరేట్ ఇవ్వలేదు అన్ని 3 కూడా కలిపే రాసినాడు. కాబట్టి అలాంటి ఇచ్చినప్పుడు మనము ఎట్లా చేయాలి ఏ మెథడ్లో ఫాలో కావాలి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి గివన్ సొల్యూషన్ ఈస్ గివన్ ఈక్వేషన్ ఈస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ sin x. మరి in the operator form is d square plus capital D square plus 3d plus 2 into y is equal to x into e to the power of x sin x. మరి మనము ఇచ్చినప్పుడు ఇది f of d into y is equal to q ఫామ్ లో ఉంది. మరి మనము ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే మళ్ళీ yc కనుక్కోవాలి. మరి yc కనుక్కోవాలంటే మళ్ళీ మనము ఎఫ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ రాసుకోవాలి. మరి హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు 0 వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఎం స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీని నుంచి మనకి m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 m ఈజ్ ఈక్వల్ టు -1, -2 if the roots are real and distinct. Hence yc is equal to మరి c1 e to the power of -x plus c2 e to the power of -2x. ఇక్కడికి మనం yc కనుక్కున్నాం. మరి ycకి ఇక్కడ హాఫ్ మార్క్స్ మనకి 5 మార్క్స్ వస్తుంది. ఓకే నెక్స్ట్ PIRYP form is 1 by f of d into q form. మరి 1 by f of d is d square plus 3d plus 2 into q is x into e power x sin x. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనము ఈ పవర్ ఎక్స్ అనేది ముందుగా రాసుకోవాలి. ఎప్పుడైతే ఈ పవర్ ఎక్స్ ముందు రాసుకుంటామో అప్పుడు
పుట్ డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ 1 రాస్తాం. డి ప్లేస్ లో డి ప్లస్ 1 రాస్తాం. డి ప్లేస్ లో డి ప్లస్ 1 రాస్తాం. ఈ పవర్ ఎక్స్ ముందు రాసుకున్న తర్వాతనే డి బదులుగా మనము డి ప్లస్ 1 రాస్తాము. ఒకటి చూడండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై డి ప్లస్ 1 హోల్ స్క్వేర్. డి స్క్వేర్ ప్లస్ అన్నాడు, తప్పది. డి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ డి ప్లస్ 1 ప్లస్ 2 ఈజ్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ముందు రాసినప్పుడు ఈ స్టెప్ మనము అప్లై చేస్తాం. అది ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2d ప్లస్ 3d ప్లస్ 3 ప్లస్ 2. అదేమవుతుందంటే 1 బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్. మళ్ళీ ఇదంతా ఎక్స్ ఇంటూ వి రూల్ ఫామ్. మరి ఇక లాస్ట్ మెథడ్ అప్లై చేయాలి. కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటూ మరి ఎక్స్ ఇంటూ వి ఫామ్ లో ఎక్స్ ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. మరి ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే 2d ప్లస్ 5 డి స్క్వేర్ అంటే 2d ప్లస్ 3 5 కాదు 3. ఒకసారి 5 పెట్టినాడు, ఒకసారి 3 పెట్టినాడు. ఇది ప్రాబ్లంలోనే మిస్టేక్ ఇచ్చినాడు. కాబట్టి మనం ఏదో ఒక ఫాలో కావాలా. పైన ఇచ్చినటువంటి ప్రాబ్లం అయితే మనకి 3నే, కాబట్టి 3నే తీసుకోవాలి. ఇక్కడ ఇది 5d సింప్లిఫై చేసింటే 5d వచ్చింది. కాబట్టి మరి 1 బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే 2d ప్లస్ 5 డివైడెడ్ బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. మరి ఈ పవర్ ఎక్స్ ఇంటూ మరి సైన్ రూల్ ఏమి, డి స్క్వేర్ ప్లేస్ లో మైనస్ 1 స్క్వేర్. కాబట్టి 1 బై మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 5 ఇంటూ మరి ఇక్కడ పుట్టు డి స్క్వేర్ బదులుగా మైనస్ 1 స్క్వేర్ రాస్తాం. మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. మరి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 5 ఇక్కడ ఇందులో మైనస్ 1 ప్లస్ 6 అంటే 5 ప్లస్ 5d అంటే 5 కామన్ తీసుకుంటే 1 బై ఎక్స్ బై 5 ఇంటూ 1 బై డి ప్లస్ 1 సైన్ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 5 డివైడెడ్ బై మరి 5 కామన్ తీసుకుంటే 5 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ డి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ 25 ఇంటూ డి ప్లస్ 1 హోల్ స్క్వేర్ సైన్ ఎక్స్. మరి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 5. మరి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈజ్ డి మైనస్ 1 అవుతుంది. మరి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ డి మైనస్ 1, డి మైనస్ 1 బై మరి డి ప్లస్ 1 ఇంటూ డి మైనస్ 1 సైన్ ఎక్స్ మైనస్ 1 బై 25 మరి 2d ప్లస్ 5 ఇంటూ మరి డి ప్లస్ 1 హోల్ స్క్వేర్ నేమ్ రాయొచ్చు, డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్. మరి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 5 డి మైనస్ 1 డివైడెడ్ బై మరి డి స్క్వేర్ ప్లేస్ లో మైనస్ 1 స్క్వేర్ రాస్తే మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1 బై 25 ఇంటూ 2d ప్లస్ 5 మరి ఇందులో డి స్క్వేర్ ప్లేస్ లో మైనస్ 1 స్క్వేర్ రాస్తే మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ 2d ఇంటూ సైన్ ఎక్స్. మరి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 5 మైనస్ 1 బై 2 ఇంటూ డి మైనస్ 1 ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై 25 ఇంటూ మరి 2d ప్లస్ 5. ఇది సింప్లిఫై చేస్తే ఇక్కడ 2d అంటే 1 మరి 1 ప్లస్ 5 బై 2d ఇంటూ సైన్ ఎక్స్. మరి ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ బై 10 ఇంటూ డి ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాజ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై 25 1 ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్ ప్లస్ 5 బై 2 ఇంటూ 1 బై డి ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ మరి మైనస్ కాజ్ ఎక్స్, కాబట్టి మైనస్ 5 బై 2 కాజ్ ఎక్స్. మరి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 10 సైన్ ఎక్స్ మైనస్ కాజ్ ఎక్స్ మైనస్ 1 బై 25 సైన్ ఎక్స్ ప్లస్ 1 బై 10 కాజ్ ఎక్స్. కాబట్టి దేర్ ఫోర్ మరి ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. మరి దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు yc ఈజ్ c1 e to the power of minus x
plus c2 e to the power of minus 2x plus e to the power of x into మరి x by 10 sin x minus cos x minus 1 by 25 sin x plus 1 by 10 cos x. మరి ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే. మరి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనము ఈ పవర్ ఎక్స్ అనేది ముందుగా రాసుకొని మరి అందులో పుట్టు డి బదులుగా d+1 రాసి మరి రాసిన దాన్ని మరి ఎక్స్ ఇంటూ వి ఫామ్లోకి వస్తుంది. మరి ఎక్స్ ఇంటూ వి ఫామ్ అనేది మనం మామూలుగా చేసుకుంటూ వస్తాం. అది ఈ యొక్క ప్రాబ్లం సొల్యూషన్. మరి నెక్స్ట్ వన్ అదే మోడల్లో ఇచ్చినారు చూడండి. సాల్వ్ d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఈ పవర్ x ఇంటూ సైన్ ఎక్స్. కాబట్టి సేమ్ పైన చేసినటువంటి ప్రాబ్లమే. మరి గివెన్ ఈక్వేషన్ ఈస్ d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ x సైన్ ఎక్స్. మరి మనం వైసీ కనుక్కోవాలి. మరి వైసీ కనుక్కోవాలంటే హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. మరి హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. మరి లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ 2d ప్లస్ 1. మరి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. మరి m² మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ m మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి m ఈజ్ ఈక్వల్ టు 1,1. If the roots are real and repeated, then yc is equal to c1 plus c2x into e to the power of x. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ ఆర్ yp is equal to మరి e power x into మరి x sin x డివైడెడ్ బై e power x ని ముందుకు తీసుకుంటే ఫస్ట్ 1 by f of d into q form. మరి 1 by f of d is d² minus 2d plus 1 into x sin x. మరి is equal to e power x అనేది ముందు రాసుకుంటే మరి e power x into 1 by d ప్లేస్లో d plus 1 whole square minus 2 into d plus 1 plus 1 into x sin x is equal to e power x into మరి మళ్ళీ x into v రూల్ రాయాలి. మరి ఇక్కడంతా సింప్లిఫై చేస్తే మనకు d² వస్తుంది. మరి x ఇంటూ సైన్ ఎక్స్ డివైడెడ్ బై d² ఈజ్ ఈక్వల్ టు మరి ఈ పవర్ x ఇంటూ సైన్ ఎక్స్ బై d² మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ d డివైడెడ్ బై d² హోల్ స్క్వేర్ అంటే 2d బై d పవర్ 4 సైన్ ఎక్స్. ఈ పవర్ x ఇంటూ మరి x సైన్ ఎక్స్ డివైడెడ్ బై d² ప్లేస్లో -1 మైనస్ 2 ఇంటూ మరి d² d పవర్ 4 ఉంది ఇక్కడ. d క్యాన్సిల్ అవుతే d³ ఉంటుంది. d³ ఏం రాసుకోవచ్చు d ఇంటూ d² రాయొచ్చు. కాబట్టి d² ప్లేస్లో -1 రాసినాం ఇంటూ సైన్ ఎక్స్. మరి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ x ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ మరి 1 బై d ఆఫ్ సైన్ ఎక్స్ ఈస్ మరి మైనస్ కాజ్ ఎక్స్ కాబట్టి మైనస్ ప్లస్ మరి మైనస్ 2 కాజ్ ఎక్స్. మరి yp ఈజ్ ఈక్వల్ టు e power x into minus x sin x minus 2 cos x. Therefore, the general solution is y is equal to yc plus yp. Yc is c1 plus c2x into e to the power of x plus yp is minus e power x into x sin x plus 2 cos x. ఇది మరి ఈ ప్రాబ్లం సొల్యూషన్. మరి ఇందులో మనము ఎక్స్ ఇంటూ వి ఫామ్ వరకే చేసినారు. x² ఇంటూ వి ఫామ్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము? ఇది ఒక మోడల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ వరకు ఎక్స్ ఇంటూ వి ఫాము. ఇప్పుడు x² ఇంటూ వి ఫామ్ వస్తుంది. దాన్నే ఎక్స్ ఇంటూ ఎక్స్వి రాసుకుంటాం అనమాట. చూడండి మరి సాల్వ్ d² ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు x² sin x. మరి ద గివెన్ ఈక్వేషన్ ఈస్ d² ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు x² sin 2x. మరి ఇక్కడ మరి వైసీ కనుక్కోవాలి. వైసీ ఆర్ సిఎఫ్ అని మరి హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్ ఉండాలి. మరి హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్ అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0.
f of d is equal to d square plus 1. మరి the auxiliary equation is f of m equal to 0 implies m square plus 1 is equal to 0, m is equal to plus or minus I. మరి if the roots are imaginary, then yc is equal to c1 cos x plus c2 sin x. నెక్స్ట్ మరి yp కనుక్కోవాలి. మరి yp ఫామ్ ఏమంటే 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఫామ్. మరి 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సైన్ 2x. మరి ఇక్కడ సైన్ 2x అనేది సైన్ అనేది ఇమాజినరీ పార్ట్ అని, మరి కాజ్ ఉంటే దాన్ని రియల్ పార్ట్ అని అంటాం జనరల్గా దీంట్లో. మరి ఇక్కడ సైన్ 2x ని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ 2x ఫామ్ లో రాసుకుంటాం. ఈ పవర్ ఐ 2x అంటే ఏమి కాస్ 2x ప్లస్ ఐ సైన్ 2x అని. మరి ఐ సైన్ 2x ఇక్కడ ఇమాజినరీ పార్ట్ కాబట్టి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై మరి డి ఉన్న చోటల్లా డి ప్లస్ ఐ 2 రాస్తే డి ప్లస్ 2i హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు imaginary part of e to the power of I 2x into x square by d square plus 4 di minus 3. మరి next imaginary part of e to the power of I 2x divided by minus 3 into 1 minus of d square plus 4 di divided by 3 whole power minus 1. ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే మనకి 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 1 ఫామ్ లో ఉంది కాబట్టి 1 ప్లస్ డి ప్లస్ డి స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అని. కాబట్టి 1 ప్లస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ 2x డివైడెడ్ బై మైనస్ 3 ఇంటూ మరి బైనామిల్ దీని ఎక్స్పాన్షన్ ఏం రాయొచ్చు 1 ప్లస్ 4di డివైడెడ్ బై 3 ప్లస్ డి స్క్వేర్ బై 3 మైనస్ 16 డి స్క్వేర్ బై 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ మరి దీంట్లో మల్టిప్లై చేసుకుంటే మరి కాస్ 2x ప్లస్ ఐ సైన్ 2x డివైడెడ్ బై మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 26 బై 9 ప్లస్ ఐ 8x బై 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 27 ఇంటూ 24 కాస్ 2x ప్లస్ 9x స్క్వేర్ మైనస్ 26 ఇంటూ సైన్ 2x. Therefore, మరి ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equal to c1 cos x plus c2 sin x minus yp is minus 1 by 27 into 24x cos 2x plus 9x square minus 26 into sin 2x. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. మరి అలాంటిదే ఇంకొకటి కూడా ఇచ్చాడు చూడండి, అదే మోడల్లో మరి d పవర్ 4 ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాజ్ ఎక్స్. ఇది ఎక్స్ స్క్వేర్ ఇచ్చినప్పుడు మనం ఏదో ఇది ఎక్స్ స్క్వేర్ ఇచ్చినాడే మనం ఎక్స్ ఇంటూ వి రూల్ కదా అని మీరు భయపడకండి. మరి ఇలాంటి ఎక్స్ స్క్వేర్ ఇట్లా ఉన్నప్పుడు మరి అది కాజ్ ఇస్తే రియల్ పార్ట్లో పోతాం, మరి సైన్ ఎక్స్ ఇస్తే ఇమాజినరీ పార్ట్ నుంచి ఈ విధంగా దీన్ని సొల్యూషన్ అనుకుంటాం. కాబట్టి మరి ద గివెన్ ఈక్వేషన్ ఈస్ డి స్క్వేర్ డి పవర్ 4 ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాజ్ ఎక్స్. మరి లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి పవర్ 4 ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ 1. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m పవర్ 4 ప్లస్ 2m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇంప్లైస్ మరి m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, మరి m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, మరి m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ ప్లస్ ఆర్ మైనస్ ఐ. కాబట్టి ఇక్కడ 4 రూట్స్ వస్తాయి, ప్లస్ 1 ప్లస్ ఐ కామా ప్లస్ ఐ మైనస్ ఐ కామా మైనస్ ఐ. ఇవి వచ్చేసి మనకి ఇమాజినరీ పార్ట్స్. కాబట్టి ఇఫ్ ద రూట్స్ ఆర్ రిపీటెడ్ ఇమాజినరీ రూట్స్ దెన్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఆర్ c1x ప్లస్ c2 ఇంటూ కాజ్ ఎక్స్ ప్లస్ c3x ప్లస్ c4 సైన్ ఎక్స్. ఇలా రిపీటెడ్ రూట్ ఇచ్చినప్పుడు మనము ఈ విధంగా రాసుకుంటాం. మరి pi is equal to 1 by f of d into q form is 1 by f of d is d power 4 plus 2d square plus 1 into x square cos x is equal to 1 by
d power 4 plus 2d square plus 1 into మరి x square రియల్ పార్ట్ ఆఫ్ e పవర్ ix రియల్ పార్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ అనేది అదే విధంగా రాస్తాం. మరి రియల్ పార్ట్ ఆఫ్ e to the power of ix మరి రియల్ పార్ట్ ఆఫ్ 1 by d power 4 plus 2d square plus 1 into x square into e power ix మరి ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఈ పవర్ ఐఎక్స్ రాసుకుంటాం. మరి ఈ పవర్ ఐఎక్స్ అనేది ముందుగా ఎప్పుడైతే రాస్తే డి బదులుగా డి ప్లస్ ఐ రాస్తాం. కాబట్టి 1/d+i హోల్ పవర్ 4 ప్లస్ 2 ఇంటూ డి ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి రియల్ పార్ట్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐఎక్స్ ఇంటూ 1/d పవర్ 4 ప్లస్ 4i d క్యూబ్డ్ మైనస్ 4d స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐఎక్స్ ఇంటూ మైనస్ 1/4d స్క్వేర్ ఇంటూ ఇందులో మనము ఈ 4d స్క్వేర్ కామన్ తీసుకుంటే ఇది 1 మైనస్ డి పవర్ 4 ప్లస్ 4id క్యూబ్డ్ బై 4d స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఫామ్. మరి రియల్ పార్ట్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ ఇంటూ మైనస్ 1/4d స్క్వేర్ మరి 1 మైనస్ ఆఫ్ డి స్క్వేర్ బై 4 ప్లస్ ఐడి క్యాన్సిల్ చేస్తే ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్ ఇంటూ మైనస్ 1/4d స్క్వేర్ ఇంటూ మరి 1 ప్లస్ డి స్క్వేర్ బై 4 ప్లస్ ఐడి ప్లస్ ఐ స్క్వేర్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి రియల్ పార్ట్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐఎక్స్ ఇంటూ మైనస్ 1/4d స్క్వేర్ మరి ఇందులో ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈస్ 2 డివైడెడ్ బై 4 ఇంటూ మరి ఐఎక్స్ మైనస్ ఐ ఇంటూ డి ఆఫ్ ఎక్స్ ఈస్ ఐఎక్స్ అని 2i కాబట్టి 2ix మైనస్ మరి డి స్క్వేర్ అంటే 0 అవుతుంది 2 వస్తుంది ఐ స్క్వేర్ ఈజ్ మైనస్ 2 ఈజ్ మైనస్ 3/2 కాబట్టి రియల్ పార్ట్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐఎక్స్ ఇంటూ మరి మైనస్ ఎక్స్ పవర్ 4/48 మైనస్ ఐఎక్స్ క్యూబ్ బై 12 ప్లస్ 3x స్క్వేర్ బై 16. మరి రియల్ పార్ట్ ఆఫ్ మరి ఈ పవర్ ఐఎక్స్ ఏం రాస్తాం కాజ్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ ఇంటూ ఇది అదే విధంగా రాస్తాం మైనస్ ఎక్స్ పవర్ 4/48 మైనస్ ఐఎక్స్ క్యూబ్ బై 12 ప్లస్ 3x స్క్వేర్ బై 16 ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ బై 16 మైనస్ ఎక్స్ పవర్ 4/48 ఇంటూ కాజ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 12 ఇంటూ సైన్ ఎక్స్. ఇది మరి ఎక్స్ ఇంటూ వి ఫాము మరి ఎక్స్ స్క్వేర్ ఇంటూ వి ఇచ్చినప్పుడు ఎలా చేస్తామనేది ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఒక నోట్ పాయింట్ చూడండి. ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఇన్ ద అబౌవ్ కెన్ బి కంప్యూటెడ్ యూజింగ్ ద ఫార్ములా ఫర్ 1/f ఆఫ్ డి ఇంటూ ఎక్స్ ఇంటూ వి బట్ ఇట్ విల్ బి మోర్ టేడియస్. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనము ఈ యొక్క ఫార్ములా ఉపయోగిస్తాం. ఏ ఫార్ములా అంటే ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా మీరు చేయవచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సార్ మేడం తీసుకుంటాను సార్ క్లాస్. మీరు పోండి ఎంఈసిఎస్ఎల్ దీంట్లోకి వస్తారు. అవునా సార్? సరే సార్. ఎంఈసిఎస్ఎల్ మాత్రం నాకు రండి. ఎంపీసీఎస్ఎల్ మేడం కొండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్ సార్. బాయ్.
వంశీ ఓకే వంశీ వంశీ కృష్ణ చెప్పండి చెప్పండి. ఫస్ట్ అవర్ హలో. వచ్చినావరా? ఫస్ట్ అవర్ వచ్చినావా? ఉన్నా సార్ ఫస్ట్ అవర్. లేట్ గా వచ్చినావు కదా? లేదు సార్ పెట్టి వెంటనే వస్తాను లింక్ వచ్చినప్పుడే. నేను స్టార్ట్ అయినప్పుడు నువ్వు వచ్చినలే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు. అంటే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందునే, అంటే మీరు క్లాస్ స్టార్ట్ చేసినాక ఒక 10 మినిట్స్ అప్పుడు జాయిన్ అయినా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే అట్లా చెప్పండి, మరి బిరీనా స్టార్ట్ చేస్తాం 2 minutes. ఉమ్. ఓకే. వంశీ స్టార్ట్ చేసినారా? హలో వంశీ. వంశీ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తాను. కాదు, ఫస్ట్ ఆ. ఇయర్ ఫస్ట్ సెమ్ అంతా కంప్లీట్ అయినట్టు. సార్. మరి ఫస్ట్ సెమ్ ఇంకా స్టాప్ చేసేస్తాము. సెకండ్ సెమ్ స్టార్ట్ చేయమని చెప్పినారు కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ సెమ్ అంతా ప్రిపేర్ కావాల్సిందే. ఎగ్జామ్స్ 20 నుంచి కంపల్సరీగా ఉంటాయి కాబట్టి సెకండ్ సెమ్ క్లాసుల వరకు వినండి, ప్రాక్టీస్ చేసుకోండి. మరి ఫస్ట్ సెమ్ మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి, 100% ఉంటాయి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎవరని చెప్పిన కానీ మాటలు వినొద్దండి. ఖచ్చితంగా 20-22వ తారీఖు మీకు వస్తుంది ఎగ్జామ్. 10-12వ తారీఖు లోపల వచ్చేస్తుంది కాబట్టి ప్రిపేర్ అవుతుంటూ ఉండండి. ఓకే. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేస్తాం. టుడే ఈజ్ స్టార్ట్ విత్ సెకండ్ సెమిస్టర్. మరి సెకండ్ సెమిస్టర్లో మనము ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమని మనకి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ సెమ్ అనేది ఎగ్జామ్స్ కంపల్సరీగా జరుగుతాయి. మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మరి సెకండ్ సెమ్లో మనకు ఉన్నటువంటి సిలబస్ సాలిడ్ జామెట్రీ అని అంటాం. సాలిడ్ జామెట్రీ. సాలిడ్ జామెట్రీ. మరి ఈ యొక్క సాలిడ్ జామెట్రీలో ఇక్కడ మనము జనరల్గా ఇంట్రొడక్షన్ పార్ట్ చెప్దాం. ఇందులో మనకు ఉన్నటువంటి సిలబస్లో ప్లేను, లైను, మరి స్పియరు, సిలిండరు, మరి ఇంకోటి ఉంది. ఇలాంటి మనకి ఈ యొక్క సిలబస్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో నేను పెడతాను. కాబట్టి ఈ సెకండ్ సెమిస్టర్ కొద్దిగా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ప్రాబ్లం పార్ట్ కాబట్టి. ఈ ఫస్ట్ సెమిస్టర్లో ప్రాబ్లం పార్ట్ అయినప్పటికీ మనం మెథడ్ గుర్తుపట్టడం అనేది కష్టతరమైనటువంటి పని కాబట్టి
ఈ సెమ్ 2లో మనకి ఈజీగా ప్రాబ్లమ్ని గుర్తుపట్టచ్చు. కాబట్టి మరి సాలిడ్ జామెట్రీ స్టార్ట్ చేద్దాం. మరి ఇందులో మరి 3 డైమెన్షనల్ స్పేస్ని 3 డైమెన్షనల్ స్పేస్ అంటే ఇక్కడ XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్ అని తీసుకుంటాం. ఈ కోఆర్డినేట్ యాక్సెస్ చూడండి, ఇక్కడ ఇంట్రొడక్షన్ పార్ట్ కోఆర్డినేట్ యాక్సెస్ లెట్ ఇక్కడ ఈ హారిజంటల్ లైన్ ఈజ్ కాల్డ్ X యాక్సిస్, వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ Y యాక్సిస్ అండ్ హారిజంటల్ లైన్ ఈజ్ కాల్డ్ Z యాక్సిస్. దాన్నే X డాష్, Y డాష్, Z డాష్. 3 యాక్సిస్ మీట్ అట్ ది పాయింట్ ఈజ్ ఆరిజన్. మరి అందులో లెట్ X డాష్ OX బార్, Y డాష్ OY బార్, Z డాష్ OZ బార్ ఆర్ 3 మ్యూచువలీ పర్పెండిక్యులర్ రేస్ ఇంటర్సెక్టింగ్ అట్ 0. వీటిని రేస్ అంటాము. ఈ యారో మార్క్ ఉన్నాయి కదా, దాన్ని రేస్. ఇంటర్సెక్టింగ్ అట్ ది పాయింట్ ఆరిజిన్. దెన్ X డాష్ OX బార్, Y డాష్ OY బార్, Z డాష్ OZ బార్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ యాక్సెస్. కోఆర్డినేట్ యాక్సెస్ అంటాం. X డాష్ OX బార్, Y డాష్ OY బార్, Z డాష్ OZ బార్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ యాక్సెస్. O ఈజ్ కాల్డ్ యాజ్ ఆరిజన్ అంటాం. O ఈజ్ కాల్డ్ ఆరిజన్. మరి X డాష్ OX దాని మీద పైన ఒక లైన్ చూడండి, యారో మార్క్, ఇక్కడ ఒక యారో మార్క్, ఇక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది. దాన్నే మనం రే అని కూడా అంటాం. రే అంటే ఇక్కడ రేస్ అంటే RAYS అని. రేష్ అంటే దాన్ని ఒక తెలుగులో అయితే కిరణం అని అంటాము. ఆ సింబల్ ఆ విధంగా దాన్ని రే అనే సింబల్ చూపిస్తాం అనమాట. యారో మార్క్ ఈజ్ X యాక్సిస్ అంటే దాన్ని OX బార్ అంటాం. మరి Y డాష్ OY బార్ ఈజ్ Y యాక్సిస్ ఈజ్ OY బార్. మరి Z డాష్ OZ ఈజ్ Z యాక్సిస్ OZ బార్. మరి ఇందులో నోట్ పాయింట్ రే, ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ ఇఫ్ A, B ఆర్ ఎనీ 2 పాయింట్స్. ఇక్కడ AB అనేవి 2 పాయింట్స్ తీసుకునేటప్పుడు అందులో A అనేది స్టార్టింగ్ పాయింట్, B అనేది ఎండింగ్ పాయింట్ యాక్చువల్గా. కానీ అలా కాకుండా AB అనేది మధ్యలో ఉండొచ్చు, ఎండ్స్లో ఉండవు. కాబట్టి చూడండి, ఇక్కడ ఫిగర్ కూడా ఉంది మీకు. ఆ ఫిగర్ని బట్టి మీకు అది తెలుస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ హిట్, దెన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై AB రే అంటాం దాన్నే. ఇక్కడ ఒక యారో మార్కు, ఇక్కడ ఒక యారో మార్క్, AB పైన ఉంది కదా, దాన్నే మనము రే అంటాం. మరి లైన్, ఇట్ హ్యాస్ యాన్ ఇనిషియల్ పాయింట్ A బట్ పాసింగ్ త్రూ B అంటే నో ఎండ్ పాయింట్. ఏ అయితే స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది, దాన్ని ఇనిషియల్ పాయింట్ అంటాం. మరి B అనేది ఎండ్ పాయింట్ ఉండదు. కాబట్టి ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఓన్లీ AB బార్. అంటే AB ఎక్కడైతే ఓన్లీ A అనేది మాత్రమే స్టార్టింగ్ పాయింట్ ఉంది కాబట్టి B నో ఎండ్ పాయింట్ కాబట్టి దాన్ని ఒక సైడే మనము యారో మార్క్ ఇస్తాం. ఇక్కడ మరి లైన్ సెగ్మెంట్ అంటాం. లైన్ సెగ్మెంట్, ఇట్ హ్యాస్ బోత్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్, ఇనిషియల్ అండ్ ఎండ్ పాయింట్స్ A, B రెస్పెక్టివ్లీ. ఇట్ ఈజ్ డినోటెడ్ బై AB బార్. బార్ ఎప్పుడు అంటాం? మరి AB ఒక సైడే మరి యారో మార్క్ ఇస్తే దాన్ని ఎలా అంటాం? మరి AB పైన 2 యారో మార్కులు ఉన్నప్పుడు ఏమిటి అనేది ఇక్కడ రేను, లైను, లైన్ సెగ్మెంట్ అనేది 3 పాయింట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రే అంటే నో ఎండ్ పాయింట్స్, స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎండ్ పాయింటింగ్ ఉండదు, మధ్యలో ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ AB బార్. బార్ అనేది అనకూడదు దాన్ని. మరి 2 సైడ్ యారో మార్క్ ఉంటుంది. మరి లైన్ అంటే ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ వరకు ఉంటుంది, B అనేది ఎండ్ పాయింట్ ఉండదు. దట్ ఈజ్ ఓన్లీ ఒక AB పైన ఒక మార్కమే యారో మార్క్ ఉంటుంది. మరి అదేవిధంగా లైన్ సెగ్మెంట్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఇట్ ఈజ్ డినోటెడ్ బై AB బార్. ఇది మనకి
ఒక ఇంట్రొడక్షన్ పార్ట్. నెక్స్ట్ కోఆర్డినేట్ ప్లేన్స్ అంటాం. కోఆర్డినేట్ ప్లేన్స్, ప్లేన్ ఫార్మ్డ్ బై ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ కాల్డ్ XY plane. Plane formed by x axis and y axis is called XY plane. Plane formed by y axis comma z axis is called YZ plane. మళ్ళీ plane formed by x axis z axis is XZ plane. These three are mutually perpendicular planes. ఇవి మూడు కూడా మనకి పర్పెండిక్యులర్ ప్లేన్స్ అవుతాయి. మరి కోఆర్డినేట్ ప్లేన్ డివైడ్స్ ది స్పేస్ ఇంటూ ఎస్ పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఏ ఆక్టెంట్. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఆక్టెంట్ అంటాం. అంటే కోఆర్డినేట్ మనము ప్లేన్లో డివైడ్ చేసినప్పుడు ఆ స్పేస్నే మనము 8 పార్ట్స్గా తీసుకుంటాం. ఒక్కొక్క పార్ట్ని అందులో ఆక్టెంట్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్స్. ఎవ్రీ పాయింట్ ఇన్ ద స్పేస్ హ్యాస్ 3 కోఆర్డినేట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. లెట్ P of A, B, C is a point where A is X coordinate, మరి B is Y coordinate and C is Z coordinate. In the figure, మరి X axis, Y axis and Z axis 3 axes meet at the point origin. మరి ఆరిజిన్ O is equal to 0, 0, 0. ఎందుకంటే ఇక్కడ 0, 0 is 3 dimensional space కాబట్టి 0, 0, 0. ఓన్లీ 2 dimensional space is 0, 0. 3 dimensional space is 0, 0, 0. అంటే X, Y, Z. Where modulus of A is equal to perpendicular distance of P from YZ plane. మరి modulus of B is equal to perpendicular distance of P from XZ plane. మరి modulus of C is equal to perpendicular distance of P from XY plane. మరి ఇక్కడ P of A, B, C belongs to X axis. మరి X axis అన్నప్పుడు B equal to 0, C equal to 0. మరి Y axis అన్నప్పుడు A 0, C 0. మరి Z axis అన్నప్పుడు A is equal to 0, B is equal to 0. మరి అదే విధంగా P of A, B, C belongs to XY plane. మరి XY ప్లేన్ అన్నప్పుడు అక్కడ C 0 అవుతుంది. మరి YZ ప్లేన్ అన్నప్పుడు A 0, ZX ప్లేన్ అన్నప్పుడు B equal to 0. ఇవన్నీ మనకి జనరల్గా తెలుసుకున్నటువంటి ఇంట్రొడక్షన్ పార్ట్స్. ఇవన్నీ ఆల్రెడీ మన ఇంటర్మీడియట్లోనే చదివినాం, కానీ ఒకసారి రివైజ్ చేయడానికి మనము ముందు ఇవి చెప్పుకుంటున్నాం. మరి ఈక్వేషన్ ఆఫ్ X యాక్సిస్ Y ఈజ్ ఈక్వల్ టు 0, Z ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఈక్వేషన్ ఆఫ్ Y యాక్సిస్ ఈజ్ X ఈజ్ ఈక్వల్ టు 0, Z ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ Z యాక్సిస్ ఈజ్ X ఈక్వల్ టు 0, Y ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈక్వేషన్ ఆఫ్ XY ప్లేన్ Z ఈజ్ ఈక్వల్ టు 0, మరి ఈక్వేషన్ ఆఫ్ YZ ప్లేన్ X ఈక్వల్ టు 0, మరి ఈక్వేషన్ ఆఫ్ ZX ప్లేన్ Y ఈక్వల్ టు 0. మరి డిస్టెన్స్ ఆఫ్ P of A, B, C ఫ్రమ్ X యాక్సిస్ ఈస్ రూట్ ఆఫ్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. మరి డిస్టెన్స్ ఆఫ్ P of A, B, C ఫ్రమ్ Y యాక్సిస్ ఈస్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. మరి డిస్టెన్స్ ఆఫ్ P of A, B, C ఫ్రమ్ Z యాక్సిస్ ఈస్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. మరి డిస్టెన్స్ ఆఫ్ P of A, B, C ఫ్రమ్ XY ప్లేన్ is equal to modulus of C. మరి XY ప్లేన్ మరి డిస్టెన్స్ పాయింట్ ఏమంటే modulus of C. మరి ఇవన్నీ కూడా మనకి కంపల్సరీగా ఈ బేసిక్ రిజల్ట్స్ తెలిస్తే ఇప్పుడు మనం ఈజీగా ప్రాబ్లమ్స్లో చేయవచ్చు. మరి సపోజ్ చూడండి, A of X1, Y1, Z1, మరి B of X2, Y2, Z2. దెన్ డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. మరి AB ల యొక్క మధ్య దూరము ఏమిటి అన్నాడు. A పాయింట్ ఇచ్చినాడు, B పాయింట్ ఇచ్చినాడు. మరి డిస్టెన్స్ ఫార్ములా ఏమంటే
మరి AB is equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square or x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. ఎందుకంటే హోల్ స్క్వేర్ లో ఏది తీసుకున్నప్పటికీ మనకి ప్లస్ అవుతుంది, మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న ప్లస్ అవుతుంది, కాబట్టి ఏ విధంగా రాసుకోవచ్చు. కాబట్టి రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. మరి OA ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ O అంటే ఆరిజిన్, ఏ అంటే ఒక పాయింట్, O టు A తీసుకున్నప్పుడు వారి యొక్క డిస్టెన్స్ రూట్ ఆఫ్ x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అని ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్. ఇది ఆరిజిన్ పైన డిస్టెన్స్ ఎలా తీసుకుంటాము అనేది. మరి ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు 1, -1, 2. మరి B పాయింట్ ఈస్ 2, 0, 4. ఫైండ్ AB అండ్ OA. మరి AB ఏని x1 y1 z1 అనుకుంటాం, మరి x2 బిని x2 y2 z2 అనుకుంటే ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 - 1 హోల్ స్క్వేర్ ఈజ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ రూట్ 6. కాబట్టి OA ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ OA, కాబట్టి 1 స్క్వేర్ మైనస్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ రూట్ 6. ఇది మనకి ఇలాంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. మరి ఇక్కడ ఒకటి చూడండి, ఇంకొక ఫార్ములా. A ఈజ్ ఈక్వల్ టు మరి x1 y1 z1 పాయింట్, B ఈజ్ ఈక్వల్ టు x2 y2 z2 పాయింట్ ఇఫ్ P డివైడ్స్ AB బార్ ఇన్ ద రేషియో m:n ఇంటర్నలీ P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. ఇంటర్నలీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మరి రేషియో ఏమంటే m:n, పాయింట్ ఏమంటే AB పాయింట్. ఆ AB పాయింట్ అనేది మనకి బార్ అంటే A ఈజ్ స్టార్టింగ్ పాయింట్, B ఈజ్ ఎండింగ్ పాయింట్. మరి ఆన్ ది రియల్ లైన్ పైన స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ లో మనం రేషియోతో డివైడ్ చేసినప్పుడు ఇంటర్నల్ గా AB మధ్యలో ఇంటర్నల్ గా మనం చేసిన ఫార్ములా ఏమంటే P ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n, mz2 ప్లస్ nz1 డివైడెడ్ బై m ప్లస్ n. ఇది ఇంటర్నల్ ఫార్ములా. ఇంటర్నల్ అయితే ప్లస్ వస్తుంది, ఎక్స్టర్నల్ అయితే మైనస్ వస్తుంది. ఇదే ఒకటే ఫార్ములానా, అందులో సైన్ మాత్రమే మనకు చేంజ్ అవుతుంది, కాబట్టి ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మరి P డివైడ్స్ AB బార్ ఇన్ ద రేషియో ఆఫ్ m:n ఎక్స్టర్నలీ. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 డివైడెడ్ బై m మైనస్ n, mz2 మైనస్ nz1 బై m మైనస్ n. ఇది ఇంటర్నల్ మరి ఎక్స్టర్నల్ గా మరి ఫార్ములా ఎలా అనేది మనము తెలుసుకుందాం. మరి నెక్స్ట్, ఇఫ్ P ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ AB బార్ దెన్ మరి AB యొక్క మిడ్ పాయింట్ P ఆ రెండు యొక్క బిందువు ఏమిటి అంటే P ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2, y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2, z1 ప్లస్ z2 డివైడెడ్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం A ఈజ్ ఈక్వల్ టు 3, -2, 4. మరి B ఈజ్ ఈక్వల్ టు -1, 4, -2. దెన్ ఫైండ్ ద పాయింట్స్ విచ్ డివైడ్ AB బార్ ఇన్ ద రేషియో 3:2 ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ. మళ్ళీ ఇక్కడ 3:2 రేషియో అంటే m ఈజ్ ఈక్వల్ టు 3 అని, n ఈజ్ ఈక్వల్ టు 2 అని, అంటే m:n. మరి A ఈజ్ -2, 4, మరి B ఈజ్ ఈక్వల్ టు -1, 4, -2. మరి ఇంటర్నలీ P ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ my1 ప్లస్ ny2 డివైడెడ్ బై m ప్లస్ n, mz2 ప్లస్ nz1 డివైడెడ్ బై m ప్లస్ n. అంటే అక్కడ P ఈజ్ ఈక్వల్ టు 3 × -1 ప్లస్ 2 × 3 డివైడెడ్ బై 5, m ప్లస్ n అంటే 3 ప్లస్ 2 5, 3 × 4 ప్లస్ 2, 2 × -2 డివైడెడ్ బై 5,
మరి కమా 3 into -2 plus 2 into 4 divided by 5 is equal to మరి 3/5 మరి by 5. ఇది మరి అదే విధంగా అదే ప్రాబ్లంలో మరి ఎక్స్టర్నలీ ఈజ్ p ఈజ్ ఈక్వల్ టు మరి అక్కడ సైన్ ఒక్కటి మారుతుంది 3 into -1 -2 into 3 divided by 1 3 into 4 -2 into -2 divided by 1 3 into -2 -2 into 4 divided by 1 is -3 -6 12 plus 4 -6 -8 is equal to -9 16 -14. ఇది మరి ఎక్స్టర్నలీ మళ్ళీ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు మరి x1 ప్లస్ x2/2 అంటే మరి 3 -1 డివైడెడ్ బై 2 మరి y1 ప్లస్ y -2 plus 4 divided by 2 z1 plus z2 is 4 minus 2 divided by 2 is 1,1,1 point. మరి ఇలాంటివి మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనము చేయవచ్చు. మరి నెక్స్ట్ వన్ a is equal to x1 y1 z1 b is equal to x2 y2 z2 p of x y z are collinear. The ratio when p divides ab bar is మరి కొలీనియర్ అంటే ఇక్కడ ఫార్ములా మనకి డైరెక్ట్ గా x minus x1 is to x2 minus x మరి ఆర్ y minus y1 is to y2 minus y or z minus z1 is to z2 minus z. మరి ఇలాంటి ఫార్ములా కూడా మనం ఉపయోగించవచ్చు. మరి in another method we can find the ratio by taking it has lambda is to 1 or 1 is to lambda. బోర్డు పైన చేస్తేనే దీని యొక్క కథ. బాబు హలో వంశీ కృష్ణ హలో చెప్పండి సార్. అర్థమవుతున్నాయా? ఎస్ సార్. ఇవన్నీ ఇంటర్మీడియట్ బేసిక్సే. ఇక్కడ ఇంకా మనం సబ్జెక్ట్ లెక్క రాలేదు. ఇవన్నీ ఓన్లీ ఇంటర్మీడియట్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఫస్ట్ చెప్పుకుంటే నెక్స్ట్ మనము ఇంకా సెకండ్ సెమ్లోకి ఫస్ట్ యూనిట్లో పోతాం. కాబట్టి కొద్దిగా బేసిక్ ఒక 2 క్లాసులు పోయినా చింతలేదు. బేసిక్స్ గురించి మీకు తెలిస్తే నెక్స్ట్ మనము సెమ్లో డైరెక్ట్గా మనకి యూజ్ అవుతాయి ఇవన్నీ. ఓకేనా? a is equal to 3, 2, -4, b is equal to 9, 8, -10, c is equal to 5, 4, -6. Then find the ratio when c divides ab bar. ab bar అంటేనే మనకు అర్థమైంది కదా. ab bar means starting point and ending point. ray means only స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ కాకుండా మిడిల్ పాయింట్స్ లో ఉంటుంది. మరి లైన్ మీన్స్ ఓన్లీ స్టార్టింగ్ నో ఎండ్ పాయింట్. ఈ 3 మనకు గుర్తుండాలి చూడండి బాగా. కాబట్టి ఏబి బార్ అన్నాడు. మరి ఏ వచ్చేసి x1 y1 z1 మరి బి x2 y2 z2 మరి సి అనేది xyz అన్నాడు అనుకుంటే మరి x మైనస్ x1 is to x2 minus x మరి ఇంప్లైస్ x minus అంటే y minus 3 is to 9 minus 5 implies 2:4 is to 1:2. 2:4 implies 1:2. కాబట్టి జనరల్ గా వాడు అన్ని అడిగిండే అదే మనకి ఇచ్చిన పాయింట్ నోట్ పాయింట్ 1:λ or λ:1 అని. కాబట్టి ద రేషియో వెన్ C divides AB bar. మరి let the ratio is λ:1, C is equal to λx2 plus 1x1 by lambda plus 1 మరి lambda y2 plus 1y1 divided by lambda plus 1 మరి lambda z2 plus 1z divided by z1 divided by lambda plus 1 అందులో 0.5, 4, -6 is మరి 9 lambda plus 3 divided by lambda plus 1 మరి 8 lambda plus 2 divided by lambda plus 1 minus 10 lambda minus 4 divided by lambda plus 1
9 lambda plus 3 is equal to 5 into lambda plus 1. ఈక్వేట్ చేసుకుంటాం ఒకటి ఈక్వేట్ చేసుకుంటే మనకి మరి 1:2 రేషియో వస్తుంది. ఇదే ఫార్ములా మనకి 1:2 రేషియోలో మరి ఇక్కడ డివైడ్ చేస్తాడు. నెక్స్ట్ పాయింట్ సేమ్ అదే పాయింటే కాబట్టి ఇంక మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, A is equal to x1 y1 z1, B is equal to x2 y2 z2, C is equal to x3 y3 z3. Then centroid of triangle ABC is centroid అంటే మూడు, మరి దాన్ని మనము ఇట్ ఈస్ డినోటెడ్ బై G is equal to x1 plus x2 plus x3 divided by 3, y1 plus y2 plus y3 divided by 3, z1 plus z2 plus z3 divided by 3. ఇది that is called centroid of triangle ABC. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 1 minus 3 2, B is equal to 2 minus 4 minus 1, C is equal to 3 2 minus 1. Find the centroid of triangle ABC. మరి given A is equal to 1 minus 3 2, B is equal to 2 minus 4 minus 1, C is equal to 3 2 minus 1. మరి centroid ఫార్ములా అప్లై చేస్తే 6/3 minus 5/3 0 is equal to 2 minus 5/3 0. ఇది మరి సెంట్రాయిడ్ ఫార్ములా. మరి ఇక్కడ మరి టెట్రా సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహైడ్రాన్ అనేది ఒక ఫార్ములా ఉంది. అంటే ఇప్పుడు A of x1 y1 z1, మరి B is equal to x2 y2 z2, C x3 y3 z3, మరి D x4 y4 z4. then centroid of tetrahedron ABCD is x1 plus x2 plus x3 plus x4 divided by 4, మరి y1 plus y2 plus y3 plus y4 divided by 4, z1 plus z2 plus z3 plus z4 by 4. ఇది మనము సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహైడ్రాన్ ఫార్ములా. కాబట్టి 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు మరి సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహైడ్రాన్ ఫార్ములా డైరెక్ట్ గా అప్లై చేస్తే మనం ఈజీగా దాని యొక్క ఆన్సర్ కనుగొనవచ్చు. ఓకే, అర్థమైందా? సరేలే, ఈరోజు ఇంక ఎండ్ చేస్తాము. నెక్స్ట్ టుమారో కంటిన్యూ చేస్తా. ఓకేనా? ఎస్ సార్. థ్యాంక్ యూ.
హలో హలో క్లాస్కి ఎవరు రాలే.